నైలు నదిలో పడేయమన్నప్పుడు మోషే తల్లి విశ్వాసముతో మోషే అని పడేయడానికి ఇష్టం లేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో మోషేని పెట్టి ఐగుప్తి నైలు నదిలో ఉంచిద్ది. అప్పుడు ఫరో యొక్క కుమార్తె చెలికత్తెలతో స్నానం చేసుకుంటా ఉంటుంటే చెలికత్తెలు తీసుకెళ్ళి ఆ ఐగుప్తి యొక్క ఫరో ఆ రాజు యొక్క కుమార్తెకు ఈ జమ్ముపెట్టులో ఉన్న మోషే కనిపించి అతడు అందగాడుగా ఉండటం చూసి అతన్ని పెంచుకోవాలని చెప్పి ఆశపడింది. కాబట్టి ఆ విధంగా ఐగుప్తి కోటలో మోషే పెరిగాడండి. యేసుక్రీస్తు వారు మనందరికీ తెలుసు, కన్య గర్భాన పరిశుద్ధాత్ముడి సహాయంతో ఆయన జన్మించి 8వ దినాన సున్నతి చేయబడి యేసు అని నామకరణం చేయబడిన తర్వాత ఆయన సమాజ మందిరాలలో ఏమయ్యాడు? ఆయన పెరగడం జరిగింది. ఆయన సమాజ మందిరాలలో పెరగడం ఆయన చేశాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాజ మందిరాలలో తన వాడుక చొప్పున ఏమయ్యాడు? పెరిగాడు. అక్కడికి వెళ్తూ ఉండేవాడు, వాక్యాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు. వడ్రంగి కుమారుడిగా, యోసేపు యొక్క కుమారుడిగా పెరిగాడు. ఆ విధంగా మనం చూడాలి. మోషే ఫరో కాలంలో ఉన్నప్పుడు, మోషే పుట్టినప్పుడు ఫరో ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? పిల్లల్ని చంపమంటాడు, 2 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళని. ఇక్కడ కూడా హేరోదు కూడా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల వయసులో ఉన్న వారిని చంపమని చెప్తాడు. ఆ విధంగా అక్కడెక్కడ ఈ విషయంలో సిమిలారిటీ కనిపిస్తుంది. అలాగే మోషే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, అలాగే మోషే ఒక్క నిమిషం అలాగే మోషే, ప్రియ దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం చేయడం మనం చూస్తాము. మోషే పరిచర్యకు రాకముందు 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో మిద్యానీయుడైన ఇత్రో దగ్గర యాజకుడిగా ఉన్న అతని దగ్గర ఏం చేస్తాడు? 40 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిచర్యకు రాకముందు 40 దినాలు ఉపవాసం చేసి అపవాది చేత శోధించబడతా ఉంటాడు. చూడండి, దేవుని ఆత్మ ద్వారానే అరణ్యంలోకి యేసుక్రీస్తు వారు వెళ్ళి అపవాది చేత శోధించబడి తిరిగి ఆత్మపూర్ణుడిగా అరణ్యము నుండి బయటకు వస్తాడు. ఇక్కడ 40 సంవత్సరాలు